తెలంగాణ ఏర్పడక ముందు కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేసేదని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. సింగరేణికి రావాల్సిన 26,000 కోట్ల బకాయిలను ఇవ్వకుండా జాప్యం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బకాయిలు 49,000 కోట్లకు చేరాయని అన్నారు. తాటిచెర్ల ఓపెన్ కాస్ట్ నుంచి నైనీ బ్లాక్ వరకు జరిగిన టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్లు లేనప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాడితోటే మాట్లాడేవాడు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది. ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేవాడిని చెప్పమని ఎవరినైనా? మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి